ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ద్వాదశ జ్యోతిర్లింగాలు. సోమనాథ జ్యోతిర్లింగం. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారమమలేశ్వరం, పరల్యాం వైద్యనాథం చ, ఢాకిన్యాం భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుకావనే, వారణాస్యాంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, గృష్ణేశం చ శివాలయే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః, సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. వీటి చరిత్రలు లింగపురాణమునందు వ్యాసుల వారిచే వివరించబడ్డాయి. సోమనాథేశ్వరుడు. సౌరాష్ట్రదేశే విదసేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకళా వసంతం, భక్తిప్రదానాయ కృపావతీర్ణం, తం సోమనాథం శరణం ప్రపద్యే. బ్రహ్మమానసపుత్రుడు, ప్రజాపతి అయిన దక్షుడు తనకు పుట్టిన 64 మంది కుమార్తెలలో అశ్విని, భరణి మొదలగు 27 నక్షత్రముల పేర్లు గల పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. వారందరూ సౌందర్యవంతులే. కానీ చంద్రుడు తన మిగతా భార్యల కన్నా అధికంగా రోహిణిని ప్రేమించుతుండేవాడు. ఇది సహించలేని మిగతా 26 మంది తమ తండ్రి దక్షుడి వద్దకు వెళ్ళి తమ భర్త రోహిణిని ఒకలాగా, తమని మరొకలాగా అభిమానించుతున్నాడని వాపోయారు. దక్షుడు అల్లుని పిలిచి తన కుమార్తెలందరినీ ఒకే విధంగా చూడవలసిందంటూ మందలించాడు. దక్షుని ముందు నోరెత్తలేని చంద్రుడు సరేనన్నాడు. కానీ రోహిణి యందు చంద్రుడికి గల వ్యామోహము మరింత అధికమైంది. దానితో మిగతా భార్యలు మరలా దక్షుని వద్దకు వెళ్ళి చంద్రుడు తమ పట్ల కపట ప్రేమ నటిస్తున్నాడని మొరబెట్టుకున్నారు. దక్షుడు ఆగ్రహవేశాలతో ముందు వెనుక ఆలోచించక అల్లుడైన చంద్రుని క్షయవ్యాధి పీడితుడివి కమ్మని శపించాడు. దక్ష శాపగ్రస్తుడైన శశాంకుడు క్షయవ్యాధికి లోనై దినదినము క్షీణించసాగాడు. అతడి తేజస్సు నశించి కళావిహీనుడయ్యాడు. లోకములకు ప్రతి రాత్రి చీకటి రాత్రి అయింది. అప్పుడు దేవతలు, మునులు చంద్రుని వెంటబెట్టుకొని బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన అనర్థమును, లోకములకు దాపరించిన చీకటి ముప్పును వివరించి తరుణోపాయం చెప్పమని మొరబెట్టుకున్నారు. బ్రహ్మవారందరినీ ఊరడించి చంద్రునితో, కుమారా, నీవు సౌరాష్ట్రమునందలి పుణ్యప్రభాస తీర్థమునకు వెళ్ళి అచ్చట అత్యంత భక్తి శ్రద్ధలతో మృత్యుంజయ మహామంత్రమును నియమనిష్టలతో జపించు. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించునని పలికాడు. చంద్రుడు భూలోకములోని ప్రభాస తీర్థమునకు వచ్చి అక్కడొక పర్ణశాల నిర్మించుకొని అందులో నివసిస్తూ పార్థివలింగమును ఏర్పరచుకొని మృత్యుంజయ మహామంత్రమును భక్తి శ్రద్ధలతో జపించసాగాడు. ఇలా 6 మాసములు మంత్రమును జపించిన అనంతరము శివునికి దయగలిగి పార్థివలింగము నుండి ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుని దర్శన భాగ్యం లభించగానే చంద్రుడి కన్నుల నుండి ఆనంద బాష్పాలు కురిశాయి. అతడు భక్తితో చేతులు జోడించి, పరమేశ్వర, ఈ ద్వినునిపై ఇప్పటికి దయగలిగిందా అని ప్రార్థించాడు. భక్త సులభుడైన శివుడు కరుణించి, శశాంక, నీ తపస్సు నా హృదయమును కరిగించింది, వరం కోరుకో అన్నాడు. చంద్రుడు మరలా చేతులు జోడించి, ప్రభు, నా ఆంతర్యముని వెరుగనిదా, నన్ను ఈ క్షయవ్యాధి బారి నుండి విముక్తిని చేయమని ప్రార్థించాడు. శివుడు మందహాసం చేసి, చంద్ర,
నీ మామ దక్షుడు నవబ్రహ్మలలో ఒకడు కాన అతడిచ్చిన శాపము బలీయము. అయినా నీ తపస్సుచే సంతసించానుగాన నీకు వరమిస్తున్నాను. ఇక నుంచి నీవు ప్రతి నెల అమావాస్య తదుపరి తిథి శుద్ధ పాడ్యమి నుండి దినదిన ప్రవర్ధమానుడి అవుతూ రోజుకొక కళవంతుర పాడ్యమి నుండి పౌర్ణమి నాటికి 16 కళలతో వృద్ధి చెంది పూర్ణచంద్రుడివై భాసిల్లుతావు. అట్లే దక్షుని శాపమును అనుసరించి పౌర్ణమి తదుపరి బహుళ పాడ్యము నుండి అమావాస్య వరకు రోజుకొక కళవంతున క్షీణించి అమావాస్య నాటికి క్షీణచంద్రుడివి అవుతావు. ఇలా ప్రతిమాసమునందు వృద్ధి క్షీణ దశలను పొందుతూ 12 వెన్నెలతో లోకాలను అలరిస్తూ విరాజిల్లుతావు. నీ కళలు వృద్ధి చెందు పక్షము శుద్ధపక్షముగాను, నీ కళలు క్షీణించు పక్షము బహుళపక్షముగాను పేరొందుతుంది. వీటికే శుక్లపక్షమని కృష్ణపక్షమని నామాంతరములు కలవు. దక్షుని శాపకారణముగా నీకు సంక్రమించిన క్షయవ్యాధి బారి నుండి నేటితో విముక్తుడి అవుతున్నావు అని అభయమిచ్చి అనుగ్రహించాడు. అతడు మునుపటి తేజస్సు, వర్చస్సు, ఆరోగ్యమును, మానసికానందమును పొందగలిగాడు. అంతలో బృహస్పతి ఇంద్రాది దేవతలచ్చటికి వచ్చి శివునికి ప్రణామములు సమర్పించి, ప్రభు, చంద్రుడి అనుగ్రహించిన ఈ ప్రదేశమునందు నీవు వెలసి భక్తాభీష్ట మహాప్రసాదితుడిపై విరాజిల్లమని యావన్మంది ప్రార్థించారు. వారి సమిష్టి ప్రార్థనను మన్నించిన పరమేశ్వరుడు ఆ ప్రదేశమున జ్యోతిర్లింగమై వెలశాడు. సోముని అనుగ్రహించినాడు కాన సోమనాథేశ్వరుడు అన్న పేరున సుప్రతిష్ఠుడైనాడు. శివమంగళాష్టకం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చితానందరూపాయ ప్రమదేశాయ మంగళం మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్రయంబకాయ ప్రశాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం సజ్జోజాతాయ సర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం సదాశివస్వరూపాయ సమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకం సర్వార్థసిద్ధిమాప్నోతి ససాయుజ్యం తతః పరం. సోమనాథుని దర్శించి అభిషేకములు పూజలు జరిపిన వారికి దీర్ఘరోగములు కూడా పటాపంచలై ఆరోగ్యము చేకూరును. మానసిక క్లేశములు తొలగిపోతాయి. దారిద్ర్య దుఃఖములు అంతరిస్తాయి. ఈ సోమనాథేశ్వరుడు వెలసిన ప్రాంతమే నేడు సోమనాథ్ ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.